మేము ఎప్పుడు పడగొడతామని లేదు, లేదు అన్న, పడిపోవాలనే ఆలోచన మాకు లేదు, పడిపోతుంది అని మాత్రం అన్నాం. మీ ద్వారా నేను ఆ వీడియో మీకు పంపిస్తాను, మీ ద్వారా అన్నగారికి పంపించండి. కల్వకుంట్ల తారక రామారావు చాలా క్లారిటీగా అన్నారు, 3 నెలల్లో పాడేస్తాము, 6 నెలలు ప్రభుత్వం పడిపోతుంది. ఇదే వారు అన్నమాట. ఆ మాట లేదు అని అంటే నేను మీకు పంపిస్తాను, మీరు అన్నగారికి పంపించండి. అయితే సహజంగా తెలంగాణలో ఏమంటామంటే శుభం పలకరా అబ్బాయి అంటే పెళ్లి కూతురు అని చెప్పి అన్నారని ఒక అశుభ మాట చెప్తారు. అయితే ఇది అట్లానే ఉంది. ఎందుకంటే 2023 డిసెంబర్లో మా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 7వ తారీఖు నాడు ఏర్పాటు చేస్తే 2025-24 న్యూ ఇయర్కి కనీసం వీళ్ళు విషెస్ కూడా చెప్పకుండా మాకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పకుండా హ్యాపీ న్యూ ఇయర్ ప్రభుత్వాన్ని వాడేస్తాం, ప్రభుత్వం పడిపోతుంది అని ఇంతకుముందు చెప్పిన సామెత రీతిగా మాట్లాడినారు వీళ్ళు. అయితే మేడం, మాకు తెలియని బిల్డర్లు ఎవరు, మాకు తెలియని రియాల్టర్లు ఎవరు అని అంటున్నాం. మేము కూడా అదే అంటున్నాము, మీకు తెలియని బిల్డర్లు ఎవరు, మీకు తెలియని రియాల్టర్లు ఎవరు అని మేము కూడా అదే అంటున్నాము. ఎందుకంటే రాష్ట్రము 10 సంవత్సరాలు ఉంటే ఈ 10 సంవత్సరాలు మొత్తం కూడా ఎక్కడ కూడా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంపై నడవాల్సినటువంటి ప్రభుత్వము ఆ రాజ్యాంగంపై నడవకుండా పూర్తిగా రియాల్టర్లు, బిల్డర్లు, వ్యాపారాలు, కమిషన్లు, లావాదేవీలు, ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ మింగే, దీనిపైన నడిచింది ప్రభుత్వం అంతా. మేము కూడా అందుకే అంటున్నాం, మీకు తెలియని బిల్డర్లు లేరు, మీకు తెలియని రియాల్టర్లు లేరు అని మేము కూడా అదే అంటున్నాం. అయితే ఇంతకుముందు ఏమో మాట్లాడడం మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని మీరే అంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయిందా, రియల్ ఎస్టేట్ బాగా చేసుకుంటున్నారా? 2 కాన్ఫ్లిక్ట్ మీ దగ్గరనే ఉన్నాయి. మీరు ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి గారి గురించి ఏమైనా ఆరోపణలు చేయాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు ఎక్కడైనా అభివృద్ధి చేస్తున్నాం, ఇంత 4th సిటీ కడుతున్నాం, ఇంత ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ భూమి అంతా ప్రజల భూమి, ఇది యూనివర్సిటీ భూమి కాదయ్యా, ఇది ప్రజల భూమి, అంటే ప్రభుత్వ భూమి, ఇది మీరు దీన్ని ప్రభుత్వాన్ని ప్రజలకు ఏమైనా చేయండి అని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చి అక్కడ ఏమన్నా చేస్తే ఇగో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, మొత్తం రాష్ట్రంలో భూములన్నీ అమ్మక తింటారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఈయనకు రియల్ ఎస్టేట్ తప్ప ఏం తెలుసు అంటారు. లేదు కాదు అని చెప్పి మళ్ళొకసారి మాట్లాడితే ఏమంటారు, అసలు వీళ్ళు రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష మొత్తం రియల్ ఎస్టేట్ కుప్పగూలిపోయింది అధ్యక్ష, దయచూపండి అధ్యక్ష అని సాక్షాత్తు సభలో మళ్ళీ వీళ్ళ శాసనసభ్యులే మాట్లాడతారు. ఈ 2 మాటల్లో ఏ మాట కరెక్ట్? అది కరెక్టా, ఇది కరెక్టా అంటే మళ్ళా దానిపైన సమాధానం చెప్పారు. అయితే ఈరోజు మేడం మీరు నేను 8 నెలలుగా ఒక్కసారి మనం వార్తలన్నీ వెనకకి చదువుదాం. ప్రభుత్వము మేము రైతు రుణమాఫీ చేస్తున్నామంటే ఇమ్మీడియట్గా బీఆర్ఎస్ పార్టీ చెప్పే స్లోగన్ ఏంటి, మేము రైతు కోసం దీక్ష చేస్తాం, మేము పరీక్షలు పెడుతున్నాం అంటే మేము నిరుద్యోగులను రెచ్చగొడతాం, అంటే వాళ్ళతో కలిసి ఉద్యమం చేస్తాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం, మేము ఉద్యోగాలు ఇస్తున్నాము లేకపోతే మరొకటి కార్యక్రమం చేస్తున్నామంటే దానికి ఇంకొక కార్యక్రమం అని చెప్పారు. అయితే భూభారతి కార్యక్రమం తీసుకొని వచ్చినాం. భూభారతి కార్యక్రమం తీసుకొచ్చినప్పుడే నేను ఆ ఇనాగరేషన్ డేట్ అది అంతా ప్రోమో చూసినప్పుడే అనుకున్నా, ఏంటప్ప ఇంకేం న్యూస్ రావట్లేదు, ఏదో ఒక న్యూస్ రావాలి కదా అనుకుంటూనే ఉంటుండగానే ఒక ప్రధానమైనటువంటి వార్తాపత్రిక నేను అంటే వీళ్ళకు కూడా పంపించిన, మన వాళ్ళకు కూడా పంపించిన, బిల్డర్ల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడు సిద్ధమే. ఆ పేపర్ పేరు చెప్పకూడదని చెప్పట్లేదు నేను. ఏ సమస్యలున్నా లిఖితపూర్వకంగా తెలియజేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ యూనివర్సిటీలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల కేంద్రం హైదరాబాద్. సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ వార్షిక వేడుకల్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని వార్త వచ్చింది. ఈ వార్త ఇట్లా చదువుతూనే ఉన్నా, టీవీలో ప్రభాకర్ అన్న మాట్లాడే మాటలు వింటూనే ఉన్నా, ఏంది ఈ ప్రభుత్వాన్ని పాడేయండి అని. బాధ్యత గల మీరు, శాసనసభ్యులు మీరు, ఈ రాష్ట్రంలో రాజకీయాలను ఒక మంచి విధానంలో ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి దృఢ సంకల్పం కలిగినటువంటి మీరు మాటలు ఇప్పుడు ఇవేగా చెప్పేది. ఇప్పుడు అన్నగారు కూడా అన్నారు, మాకు పాడేయాలన్న కోరిక లేదు, పాడేయాలని మేము కోరుకుంటలేం, ప్రజలే కోరుకుంటున్నారు, మాకేం లేదు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు కూడా వచ్చి చేస్తున్నప్పుడు ఎవడో పనికిమాలోడో రియాల్టరో లేకపోతే ఒక బిజినెస్ ఈ భూములు అమ్ముకొని తినేటోడో ఇంకెవడో వచ్చి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మీరు పాడేయండి, మేము డబ్బులు పెడతాము అని అక్రమమైన మాటలు, అన్యాయమైన మాటలు మాట్లాడేటప్పుడు మీరు బాధ్యత గల ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యమే కదా. ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు కదా. సో ఇంత బాధ్యత ఉన్నటువంటి మీరు ఏం చేయాలి, కూజబెట్టి 2 చెంపగడ్డి కొట్టి
తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాలి. కార్తిక్ గారు, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరే అన్నారు కదా కొంత వార్తలు ఎన్నికెళ్దాము అని చెప్పి. ఎస్, ఇదే కొంత ఎన్నికెళ్తే ఇదే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆ, అయిన కొత్తలో అవును, ఆయన స్వయంగా వెళ్ళి కలిశారు. కల్చర్ దాని మీద పార్టీ మారతారని వార్తలు వచ్చిన వచ్చినాయి. పరిస్థితుల్లో ఆయనే మళ్ళీ మాట్లాడారు. అవును, నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం, నిధుల కోసం ముఖ్యమంత్రిగా ఆయన కలిశాను. అవును, ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎస్, కరెక్ట్, నిధులు కేటాయిస్తాను, రేవంత్ రెడ్డి గారు బాగానే పనిచేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా కూడా ఆయన బాగా చేశారు. చేసినారు. అయితే నాకు తెలిసినంత వరకు, అంటే నేను ఏది కూడా ఇదంతా నా అజంప్షన్, మళ్ళీ ఈ రాజకీయాల్లో నువ్వే చెప్తావు కదా కార్తిక్, ఎప్పుడు అనుకోవడాలు ఏముండవు, అడిగి తెలుసుకోవాలని అంటావు కదా, అంటే నేను ఇది స్టేట్మెంట్గా చెప్తలేను, నేను ఇది అజంప్షన్గా చెప్తున్నా. బహుశా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆ రోజు కూడా ముఖ్యమంత్రి గారు నేను పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతా అంటే వారు యాక్సెప్ట్ చేసి ఉండరు ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే వీరి స్వభావం, వీరు పూర్తిగా వీరి వివరాలన్నీ కూడా వారికి తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేసి ఉండరు. అందుకే సైలెంట్గా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినారు. రీసెంట్గా మనం 8 నెలల వార్త మీరు చెప్పినారు, నేను 15-20 రోజుల వార్త చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు బాగా పనిచేస్తున్నారు, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది అన్నప్పుడు బహుశా ఈ రజతోత్సవం జరుగుతున్న ఈ సమయంలో నీ వ్యాఖ్యలు ఏంది అని చెప్పి బహుశా పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు పిలిచి కొంత క్లాస్ వీక్ వింటారు. అన్న సారీ అన్న, సార్ తప్పైంది, నేను ఏదో అనేసిన అన్నప్పుడు నువ్వు పోయి రామ్ని కలు, రామ్ చెప్తాడు నీకు ఏం చేయాలంటే ఎమ్మెల్యే గారు వచ్చి రామ్ని కలిసి ఉంటారు. రామ్ అంటే తారక రామారావు గారు, వారిని కలిసి ఉంటారు. వారు కృషాంగ్ గారిని, దిలీప్ కొంతం గారిని కలిసి బర్నింగ్ టాపిక్ ఏముందో చూడండి అన్నప్పుడు, అన్న భూభారతి ఉంది, మనం తెచ్చినది ధరణి దరిద్రం అని చెప్పినట్టే రేవంత్ రెడ్డి మొత్తాన్ని తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిపేసిండు. ఈ భూముల పంచాయతీ మొత్తం మనకు బిల్డర్లు, మొన్నటి వరకు మనకు దళితులు రైతులు వ్యతిరేకంగా ఉంటే ఉన్న రియల్టర్లు బిల్డర్లు కూడా మనకు దూరం అయిపోతున్నారు అన్నప్పుడు, ఈ సందర్భం వచ్చినప్పుడు ఈయన బయటకు వచ్చి మీడియాతో మాట వ్యాఖ్యలు చేసేసి ఏంది ప్రభుత్వం మీద బట్ట కలిసి మీనేసేసేయాలి, వేస్తే ఇప్పుడు అది కాదు, తప్పు, అట్లా జరగలేదు అని చెప్పి చెప్పుకోవడానికి మేము ముఖం తుడుచుకుంటూ కూర్చోవాలి. మేడం, మేమేమి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణ రాష్ట్రం ఇట్లా రాగానే మేమే ఎమోషనల్గా భావోద్వేగాలపైన మేము అధికారంలోకి రాలే. 10 సంవత్సరాలు కార్యకర్తలుగా మేము కొట్లాడితే, మా మీద కేసులు పెడితే, మమ్మల్ని పోలీసులు మా ఈపులు వలగొడితే, పెళ్ళి ఒక్క 3 రోజులు అయినటువంటి, సాక్షాత్ నన్నే వేరే వాళ్ళు ఎవరు లేరు, 3వ రోజే ఒంటిపైన పసుపు ఉంది సార్ బయటికి రావద్దు మంచిది కాదంటే కూడా 4:30 గంటలకు ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే, ఇట్లాంటివన్నీ ఎదుర్కొని ఎర్ర టెంటలో మేము పాదయాత్రలు చేసి కష్టపడి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వము, ఎవడో బిల్డర్ వాడు వ్యాపారం చేసుకుంటాడు, నాకు వశమైతలేదు, నాకు మంచిగా ఉంటలేదు, నాకు వ్యాపారం జరుగుతలేదు, నేను పైసలు పెడతాను ప్రభుత్వాన్ని పడగొట్ట అంటే మేము చూసుకుంటూ కూర్చుంటాం. మంత్రుల దాకా అవసరం లేదు, కార్యకర్తలు మాకన్నా కింద స్థాయి ఉన్న వాళ్ళే ఊకోరు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు వీళ్ళేదో పోటీ చేసి అవలీలాగా 95% మేము గెలుస్తామంటారు. ఎన్నికలప్పుడు కూడా పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా 100 నుంచి 110 గెలుస్తామని నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, సర్వే నాకు చెప్పింది అన్నారు. తీరా చూస్తే ఏముందంటే ఏమీ లేదు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సభలోకి రావడానికి కూడా ఇంకొకరి మాటలిని పెద్దలు రావట్లేదు. వారు వస్తే బాగుంటుంది, కానీ ఎప్పుడైనా సరే కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు సొంతంగా నిర్ణయం తీసుకునే వారు కూడా ఎందుకో మరి వారు కొంత అంటే ఒక ప్రక్రియల ఫలితం వేరేగా వచ్చేసరికి వేరే వాళ్ళ మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వారు సభకు వస్తే బాగుంటుంది. అయితే ఎవరు కూడా దిగిపోవాలని కోరుకున్నప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు మరి చేయడము? అట్లాంటి వ్యాఖ్యలు చేసిరు, నా దగ్గర వచ్చి చెప్పిరని మీడియాకి చెప్పే బదులు బాధ్యత గల శాసనసభ్యులుగా మీరు తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పింటే చాలా బాగుండేది. అయితే అన్నగారు ఇంతకుముందు అనుకుంటాం మాట అన్నారు, మీకు మార్కెటింగ్ చేసుకోనికే రాదు అన్నారు. అవును మేడం, మేము కూడా అదే అంటున్నాము. ఈ మాట ఇప్పుడు కాదు, మేము 2000 సంవత్సరం నుంచి ఇదే చెప్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా మాకు మార్కెటింగ్ చేసుకోవడం రాదని చెప్తున్నాం. ఇట్లాంటి పిఆర్ స్టంట్లు మాకు వేయడం రాదు మేడం. హైడ్రా దగ్గర తీసుకుపోయి హైడ్రా అధికారులు ఒక ప్రాంతాన్ని మొత్తం నిర్వీర్యం చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కనిపించలేదు. తారక రామారావు గారికి ఒక అమ్మాయి మాత్రమే కనిపిస్తే ఆ అమ్మాయిని ఎత్తుకొని మీ నాన్న ఏమన్నారు, మీ టీచర్ ఏమన్నారు అని చెప్పి చుట్టూ 3 కెమెరాలు పెట్టుకొని దాన్ని షూట్ చేసి దానికి ఒక మంచి బీజిఎం యాడ్ చేసి ప్రజలకు వదిలేరు. ఆటో వాళ్ళకి సంబంధించినటువంటి ఆటో వాళ్ళకి నేను మంచి చేస్తానని పైన 2 డ్రోన్లు లేపిరు, ఆటోలో 2 కెమెరాలు పెట్టిరు, చుట్టూ 5 కెమెరాలు పెట్టుకొని ఫోటోల మీద ఫోటోలు కొట్టి దానికి మళ్ళా నడిచే వెలుగులో చీకట్లో వచ్చి అతడే అని చెప్పి అదో పాట పెట్టుకొని చేసి ఇట్లాంటి పిఆర్ స్టంట్లు నిజంగానే మాకు చేయడం రాదు. కాబట్టి ఈరోజు బిల్ చేత మాకు 20% 30% అని వీళ్ళు అంటున్నారు. ఎవరి పాపం మేడం ఇది? మీ పాపం కాదా? మీరు లక్షల కోట్లు అప్పులు తెచ్చి మేము సంపద సృష్టిస్తున్నామని చెప్పారు. మరి సంపద సృష్టించిన సంపదలోకి వెళ్ళి మీ హయాంలో మీరిచ్చినటువంటి టెండర్ల పైన పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకు కనీసం మీరు ఆ సంపదలో నుంచి అప్పుల్లో నుంచి కాకపోయినా సంపదలో నుంచి అయినా వారికి బిల్లులు చెల్లించి ఉంటే
ఈరోజు మా మీద ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద ఏం భారం లేదు, రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం ప్రజలపైనే భారం పడింది కదా. కాబట్టి ఏంటంటే మీరు ఆరోపణలు చేసేటప్పుడు ఏదైనా నిర్ణయాత్మకంగా చేస్తే బాగుంటుంది. కానీ ఎవడో పనికి మనోడు తాళ్ళేడు బొంగరం లేనోడు వచ్చి ఏదో మాట్లాడినాడు, దాన్ని మేము ఇట్లా మళ్ళీ ప్రజల బాధ్యత గల శాసన సభ్యులు వారు ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడడం భావ్యం కాదు. ఒకవేళ అట్లాంటి ప్రయత్నాలు ఉంటే కూడా బంద్ చేసుకోండి. ఎందుకంటే అన్ని డక్కి ముక్కిలు దీన్ని మేము వచ్చినాం ఈరోజు అధికారం, ఇలాగ నేరుగా అధికారంలోకి రాలేదు. కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఏం చేయాలన్నా కూడా మాకు తెలుసు, రెండు తెలుసు మాకు. సో వెంకటరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏ క్షణాన చేపట్టిందో తెలియదు కానీ అప్పటి నుంచి కూడా పాపం అటు బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి,